భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలులో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మనుగూరు మండల పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2023లో మృతి చెందిన వ్యక్తికి 2024లో వివాహం జరిగినట్టు సర్టిఫికేట్ జారీ చేయడం, అదే ఆధారంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం అధికార యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా జారీ అయిన వివాహ ధృవీకరణ పత్రం ఆధారంగా ఈ వ్యవహారం ముందుకు వెళ్లినట్టు సమాచారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం. మాది 2020లో మాది పెళ్ళయింది. 2023లో మేము కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నామని కదా బుర్గంపాడు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాము. అక్కడ లవ్ మ్యారేజ్ అని చెప్పేసరికి సాక్షులు తీసుకొని రమ్మని చెప్పారు. సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక 2023లో సెప్టెంబర్ 19వ తారీఖు మా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మా ఇంటికి రంగారావు అనే వ్యక్తి ఇంటికి వచ్చి ఆయనకు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తామా అని చెప్పాడు. అయినా మా ఆయన చనిపోయాడు కదా, కళ్యాణ లక్ష్మి ఎలా వస్తాయని మేము అడిగితే, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశారా అసలు మీరు అంటే, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశాము కానీ మేము వెళ్ళలేదు, మళ్ళీ సాక్షిని తీసుకురమ్మంటే అంటే, మీరు నీ ఆధార్ కార్డు ఇవ్వండి, నా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో మీ కళ్యాణ లక్ష్మి ఉందమ్మా అని చెప్పేసి నా దగ్గర ఉన్న మా పెళ్లి ఫొటోసు, మా పెళ్లి కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళాడు. వెళ్తే నేను అన్నా కదా, కళ్యాణ లక్ష్మి మా ఆయన చనిపోయాడు కదా, నాకు రావు కదా అనేసరికి, వస్తాయమ్మా మీరు ఆన్లైన్లో ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి మా దగ్గర అవన్నీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము వద్దని చెప్పినా కూడా, లేదు డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటామమ్మా అని చెప్పేసి